వెల్కమ్ బ్యాక్. కరీంనగర్లో కలకలం రేపినటువంటి పీఎంజే జ్యువెలరీ షాపు చోరీలో కీలక పురోగతి లభించింది. దొంగలు ఉపయోగించినటువంటి పల్సర్ బైక్ను పోలీసులు గుర్తించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి పుష్కర ఘాట్ వద్ద బైక్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. భయపడిన దొంగలు బైక్ను వదిలేసి పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బీర్పూర్ ధర్మపురి మార్గంలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బైక్ ఉపయోగించినటువంటి నెంబర్ ప్లేటు కారుకు సంబంధించినదిగా గుర్తించినటువంటి పోలీసులు నెంబర్ ప్లేటు హైదరాబాద్లో రిజిస్టర్ అయి ఉన్నట్టు తెలిసింది. దొరికినటువంటి ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామన్నారు పోలీసులు. రైట్, ఇటు కరీంనగర్లో జ్యువెలరీ షాప్లో జరిగినటువంటి దొంగతనానికి సంబంధించి కేసుకు సంబంధించి పురోగతి లభించింది. ఏదైతే దానికి సంబంధించి చోరీకి పాల్పడినటువంటి వ్యక్తులు ఉపయోగించినటువంటి బైక్ ఇటు ధర్మపురిలో లభించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణు అందిస్తాడు. వేణు, చెప్పండి. సురేష్, అంటే ఇప్పటికే ఇటు పిఎంజే జ్యువెలరీ సంబంధించి చూసుకుంటే బైక్ కు సంబంధించి కొన్ని ఆనవాళ్ళు మాత్రం మనకు అక్కడ ధర్మపురి పుష్కరఘాట్ దగ్గర దొరికినట్టుగా తెలుస్తా ఉంది. అంటే మొత్తం మీద అయితే పిఎంజే జ్యువెలర్స్ మీద ఈ అటాక్ జరిగిన తర్వాత ఈ 5 దుండగుల కోసం పోలీసులు మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 15 బృందాలుగా విడిపోయినటువంటి పోలీసులు ప్రతి చోటును అణువును ప్రతి సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. అసలు యాక్చువల్ గా వీళ్ళు ఎటు సైడ్ వెళ్లారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు, అంటే మొదటగా వీళ్ళు దోపిడీ చేసిన తర్వాత బైకుల ద్వారా వీళ్ళు వెళ్ళినటువంటి కొన్ని ఫుటేజీలు మాత్రం పోలీసులకు వచ్చాయి. కానీ ఆ ఫుటేజీల ప్రకారంగా చూస్తే కూడా అడుగడుగున అంటే ఎటు నుంచి ఎటు వెళ్లారనే దాని మీద పర్యవేక్షణ నేపథ్యంలో అంటే ఈ రోజు మాత్రం మనకు ఇటు జగిత్యాల జిల్లాకు సంబంధించి ఇటు ధర్మపురి అంటే ఇది గోదావరి పరివాహక ప్రాంతము పుష్కర ఘాట్ వద్ద ఈ పల్సర్ బైక్ సంబంధించి ఆనవాళ్ళు దొరికాయి. పల్సర్ బైక్ తో పాటు హెల్మెట్ కూడా అక్కడ పడేసి ఉన్నటువంటి పరిస్థితి. కానీ పల్సర్ బైక్ ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ చూస్తే మాత్రం హైదరాబాద్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి బెలెనో డెల్టా కారుకు సంబంధించిన నెంబర్ ను వీళ్ళు వాడినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున అలర్ట్ అయ్యారు. ఇటు మహారాష్ట్ర బార్డర్ ఉంటుందని చెప్పొచ్చు సురేష్. ఈ మహారాష్ట్రకు సంబంధించి అంటే వీళ్ళు అటవీ ప్రాంతం కూడా ఉంటుంది. మరి వీళ్ళు అంతా కూడా అటవీ ప్రాంతంలో ఉన్నారా లేదా మహారాష్ట్ర సైడ్ వెళ్ళారనే దాని మీద కూడా పోలీసులు రెండు వైపులా కోణాల్లో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ ధర్మపురికి సంబంధించి వచ్చిన నేపథ్యంలో కూడా అడుగడుగున ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే మొత్తం మీద ఈ దుండగులను పట్టుకునేందుకు మాత్రం పోలీసులు మాత్రం శాయశక్తులా ప్రయత్నిస్తా ఉన్నారు. గత 2 రోజుల నుంచి కూడా ఈ సీసీ కెమెరా ఫుటేజే కాకుండా స్థానికంగా వారి ఫోటోలను కూడా రిలీజ్ చేశారు. ₹1,00,000 ఇస్తాం వీళ్ళని పట్టించిన వారికి కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ పోలీసులు దీన్ని పెద్ద ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కరీంనగర్ లో ఇలాంటి సంఘటన ఇప్పటి వరకు జరగలేదు. కానీ పొద్దున పూట 11:30 గంటల ప్రాంతంలో ఇలాంటి సంఘటన నేపథ్యంలో కూడా పోలీసులకు ఇది ఒక పెద్ద సవాల్గా మారిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కానీ ఇప్పుడు ఇది ఒక పోలీసులు దీన్ని సవాల్గా స్వీకరించడం కాదు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని పట్టుకునేందుకు పెద్ద ఎత్తున బృందాలు అయితే పర్యవేక్షిస్తున్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తున్నారు. అంటే ఇటు మహారాష్ట్ర సైడ్ వెళ్ళారా లేదా అటవీ ప్రాంతంలో ఉన్నారా అనే దాని నేపథ్యంలో కూడా అణువున గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ పోలీసులు చెప్తుంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని పట్టుకుంటాం, వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు, అణువున గాలిస్తున్నాం, ప్రతి సీసీ ఫుటేజ్ ని పర్యవేక్షిస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని పట్టుకునేది మాత్రం 15 బృందాలు తిరుగుతున్నాయని చెప్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వేణు.